అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు సఖీ స్వీట్ హోమ్. ఈరోజు వీడియో అప్పటికప్పుడు ఈజీగా 5-10 నిమిషాలలో అయిపోయే అటుకుల మిక్చరు. ఇది నెల రోజుల వరకు కూడా నిల్వ ఉంటుంది. ఇలా చేసి పెట్టారంటే ఇంట్లో అందరు ఎంజాయ్ చేస్తారు, రుచిగా కూడా ఉంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇక్కడ లావు అటుకులు తీసుకోవాలి. తీసుకొని ఇలా జల్లించి పెట్టుకున్నానండి ప్లేట్లో. మీరు ఎన్నైనా తీసుకోవచ్చు. నేను మెజర్మెంట్ ఏం చూపించట్లేదు. ఇప్పుడు నూనె బాగా వేడైన తర్వాత ఇలా అటుకులు వేసుకొని వేయించుకోవాలి. తొందరగానే వేగుతాయండి. అలా వేయగానే ఇలా వేగిపోతాయి. మంచిగా ఇలా అవుతాయి చూడండి. వైట్గా పాప్కార్న్ లాగా అవుతాయి. ఇలా వేగిన తర్వాత తీసేసుకోవటమే స్ట్రైనర్తోని. అన్ని అటుకులు కూడా ఇలాగే కొద్ది కొద్దిగా వేసుకొని వేయించుకోవచ్చు. నేను పెద్దది ఇలా జల్లిగంట లాంటిది ఉంటుంది కదండి, మన టీ స్ట్రైనర్ ఉంటుంది కదా, అలాంటిది పెద్దది ఉంటే మీరు ఆ స్ట్రైనర్లో అటుకులు వేసుకొని జస్ట్ ఆ స్ట్రైనర్ దీంట్లో పెట్టేస్తే సరిపోతుందండి. ఇలా తీసుకొని అవసరం లేదు. దాంట్లోనే కొద్ది కొద్దిగా వేసుకొని వేగితే ఈజీగా తీసేసుకోవచ్చు. అలాగైనా చేసుకోవచ్చు. నేను ఇలా డైరెక్ట్ వేసి వేయించుతున్నానండి. ఇలా అయినా కానీ చక్కగా తీసేసుకోవచ్చు. కాకపోతే ఇది అటుకులు వేసేటప్పుడు నూనె మాత్రం బాగా వేడవ్వాలి. అలాగైతేనే ఇలా మంచిగా వేగుతాయి. లేకపోతే ఆయిల్ అంతా పీల్చేసుకుంటాయండి. తీసేసేటప్పుడేమో లో ఫ్లేమ్లో పెట్టి తీసుకోండి అటుకులు. తర్వాత అటుకులన్నీ ఇలా వేయించుకున్న తర్వాత ఒక కప్పు పల్లీలు వేసుకొని ఈ పల్లీలను కూడా మంచిగా వేయించుకొని అటుకులు దాంట్లోనే వేస్తున్నాను. ఇలా ఇవన్నింటిని కూడా ఒక పెద్దది జల్లి గిన్నె ఉంటుంది కదండి, దాంట్లో వేసుకుంటే సరిపోతుంది. ఏమైనా నూనె అలాంటిది ఉంది అనిపించినా కానీ కింద వెళ్ళిపోతుంది. ఇప్పుడు దీంట్లో కొద్దిగంత కరివేపాకు, ఒక అరకప్పు పుట్నాల పప్పు వేస్తున్నానండి. ఈ పుట్నాల పప్పు కూడా కొద్దిగా వేయించుకుంటేనే బాగుంటుంది, రుచి బాగుంటాయండి. డైరెక్ట్ కాకుండా ఇలా కొద్దిగా వేయించుకొని వేసుకోవాలి. ఇవి రెండింటిని మంచిగా క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకొని అన్నీ ఒకే దాంట్లో వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీంట్లో వేడిగా ఉన్నప్పుడే మనం దీంట్లో మసాలాలు వేసుకోవాలండి. అలాగైతే చక్కగా పడతాయి. చూడండి, ఇలా స్ట్రైనర్లో వేసినా కానీ ఆయిల్ అస్సలు పీల్చుకోలేదు. ఆయిల్ ఏమైనా ఉంది అనిపిస్తే కిందికి వచ్చేస్తుంది. ఇప్పుడు దీంట్లో ఒక 1 టీ స్పూన్ కారం పొడి వేస్తున్నాను. కారం పొడి మీ తినే కారాన్ని బట్టి లేదా కారం పొడి ఎంత ఉంది అనేది చూసుకొని వేసుకోవాలండి. దీంట్లో కారం ఉప్పు అనేది తక్కువనే పడుతుంది. ఒక అర టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను. అలాగే కొద్దిగంతా బ్లాక్ సాల్ట్ వేసుకోవాలండి. బ్లాక్ సాల్ట్ వేసుకోవటం వల్ల రుచి చాలా బాగుంటుంది. ఒక 1 టీ స్పూను చికెన్ మసాలా వేస్తున్నానండి. మీరు చాట్ మసాలా అయినా వేసుకోవచ్చు. ఈ చికెన్ మసాలా వేస్తే రుచి చాలా బాగుంటుంది. వేసుకొని అంతా ఇలా టాస్ చేస్తున్నట్టుగా కలుపుకోవాలి. చెంచా పెట్టి కలుపుద్దండి. ఇలా కలిపితే అంత మంచిగా అటుకులు అనేటివి విరిగిపోకుండా అన్నింటికి మంచి చక్కగా పడుతుంది. ఇలా కలుపుకొని కొద్దిసేపు మొత్తం చల్లారిన తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే నెల 2 నెలల వరకు కూడా నిల్వ ఉంటుంది మిక్చరు. చాలా రుచిగా కూడా ఉంటుంది. చేయడం కూడా చాలా ఈజీ కదండి. ఇంట్లో అందరూ ఎంజాయ్ చేస్తారు. ఖచ్చితంగా ట్రై చేయండి. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.